మన నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశానికి మరి ఏఐసిసి సెక్రటరీ మరి ఇన్ఛార్జ్ ఛత్తీస్గఢ్ ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లా కేసీ అబ్జర్వ్ వచ్చిన मैडम जयता मैडम को वेलकम करते हुए उसके साथ साथ हमारे भाई लोकल एमएलए डॉक्टर संजीव रेड्डी जी और हमारे ऑब्जर्वर पीसीसी ऑब्जर्वर वो भी हमारा भाई है यहाँ का नारायणखेड के जोकल एमएलए लक्ष्मीकांत राव जी, तो हमारे पीसीसी मेंबर्स लीडर्स आप सबको प्रणाम और हमारे रिपोर्टर्स को भी इलेक्ट्रॉनिक मीडिया और प्रिंट मीडिया। మరి మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షులు గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ది అని వారు ఆల్ ఇండియా లెవెల్లోనే భారతదేశంలోని అన్ని జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో మా జరితా మేడం గారు మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. మరి వారు కూడా మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నాయకురాలు, 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్గనైజేషన్ కృషి చేస్తున్న నాయకురాలు ఆమె. మరి మీకు అందరు తెలుసు మనం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులం అందరం ఒక తాటి పైన ఉండి మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పుడే మా మిత్రుడు లక్ష్మీకాంతరావు గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యమైన పార్టీది, అంటే ప్రజల అభిప్రాయంతో కార్యకర్తల అభిప్రాయంతో ముందుకు పోయే పార్టీది. దానికి అనుగుణంగానే ఈరోజు డెమోక్రసీ వేలనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలని మేడం రావడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పటిష్టత, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మొన్ననే ఎన్నికలు జరుగుతాయని అనుకున్నాం. అయినా కానీ మన కోడ్ నిర్ణయం వల్ల మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు మనం అప్పీల్ చేసుకోవడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆదేశాలతో ఖచ్చితమైన గట్టి నిర్ణయంతో 42% రిజర్వేషన్ ఇవాళ బలహీన వర్గాలకని మరి వారు చట్టం తెచ్చి చేస్తే ఈనాడు బీజేపీ ప్రభుత్వమే కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులే కానివ్వండి కోర్టులో పోయి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలో గట్టిగా మీరు పేపర్ల ద్వారా టీవీల ద్వారా చూస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో కూడా మనం అప్పీల్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు 10 రోజులు వస్తాయా, నెల రోజులు వస్తాయా, 2 నెలలు వస్తాయో, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో 2-3 నెలల లోపలనే జరుగుతాయి. మీరందరూ కూడా మొన్ననే అందరు తయారైందిగా అన్ని విషయాలు సర్పంచ్ ఎన్నికలతో ఎంపీటీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేద్దామని వారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కానీ తప్పకుండా ఆ కార్యక్రమం త్వరలోనే ఉంది. మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఒక్కటే. మీరందరూ కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కానివ్వండి, ఎంపీ ఎలక్షన్లో కానీ మా నారాయణఖేడ్కు మళ్ళా పూర్వవైభవం కష్టపడి తెచ్చుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు మరి నారాయణఖేడ్ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం. మరి ఇప్పుడు మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా, ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయినా కానీ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. కేసీఆర్ మొత్తగా అప్పుల కుప్ప చేసిపోయాడు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చి నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీ కట్టడానికి ప్రభుత్వం సరిపోతలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి 20,000 కోట్ల నెలకు ఆదాయం ఉంటే 6,000 కోట్ల జీతాలకు పెన్షన్లకే పోతాయి, గవర్నమెంట్ ఖర్చులకు. 6,000 కోట్లు
మరి జరిగిపోతే కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి 6,000 కోట్లు పోతున్నాయి. ఇంకా 6,000 కోట్లు మన సంక్షేమ పథకాలు, అన్ని నెల సంక్షేమ పథకాలు మనకి పాతవి ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అదే మంచి పథకం అని అది ఆ కార్యక్రమం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సన్న బియ్యం మనం ఇస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తా ఉన్నాం. అంటే అన్ని విధాల రైతులకు రైతు రుణమాఫీ 21,000 కోట్లు ఇచ్చినాం. అయినా కానీ కొంచెం రైతులకు నాకు రాలేదు నీకు రాలేదనేది ఉన్నది, కానీ ఎంత చేసినా తక్కువనే. అయినా కానీ 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు కూడా మొన్న 3 నెలల కింద రైతు బంధు కూడా ఇచ్చినాం. మళ్ళా వేయాలని అంటున్నారు. చలో వేస్తాము, కానీ మా గవర్నమెంట్లో పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పకు ఒకటి చేసుకుంటా ముందుకు వస్తూ ఉంది. ఆ విషయం కూడా గ్రహించాలి. ఎందుకంటే 65 సంవత్సరాల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 65,000 కోట్లే మన అప్పు వచ్చింది 65 సంవత్సరాల్లో. ఇది తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం 10 ఏళ్ళ నుండి మరి 8 లక్షల కోట్లకు అప్పు పోయింది. ఈ విధంగా పాత టీఆర్ఎస్ కాలంలో ఉన్న పనులు చేసిన చాలా మంది నాకు బిల్లు వస్తలేదు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆ బిల్లులు కూడా 48,000 కోట్ల రూపాయల బిల్లులు ఉన్నాయి. పాత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది కాదు, టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన అప్పులు కుప్ప. అంటే ఈ విధంగా ఉన్న పరిస్థితులు మా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ధైర్యంగా అందరికి నమ్మకం కల్పించుకుంటూ మరి కార్యక్రమాలు పోతా ఉన్నాయి. మీరు ఏమి తప్పుగా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ఏ మాట ఇచ్చిందో ఆ మాట అనుగుణంగా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది. మీరు ఆ ధైర్యం ప్రజలకు, రైతులకు, అందరికీ, యువకులకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ సంవత్సరం వర్షాలంటే ఇంత వర్షాలు ఇప్పుడు కూడా వర్షాలు పడితే ఎప్పుడు పడుతుందో తెలియదు. మన పత్తి పండితే మొత్తం మనమంతా పత్తి మీద ఆధారపడే రైతులం. పత్తి అంతా చాలా వరకు మన రైతులు నష్టపోయినారు. దాని మీద కూడా ప్రభుత్వానికి దృష్టిలో తెస్తా ఉన్నాం. అయినంతలో మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏదో విధంగా మన రైతులకు సాయం చేయాలన్నా మా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు కానీ, ఎంపీ గారు, నేను కానీ మా ప్రభుత్వం మీద అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. రైతులకు ఆదుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. 2 రోజులు వర్షాలు ఎక్కువై రోడ్లు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, గుంతలు పడ్డాయి. అవి కూడా మళ్ళీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గం కాదు, మన పార్లమెంట్ కాదు, ఇవి కూడా మనం అన్ని మళ్ళీ సరి చేసుకునే అవసరం ఉంది. చాలా పనులు ఉన్నాయి మనకు ముంగడ. ఈ వర్షాలతో మళ్ళీ ఉన్న సమస్యలు ఇంకా కొత్త సమస్యలు వచ్చి మన ప్రభుత్వం మీద వచ్చినాయి. కానీ మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రభుత్వం ధైర్యవంతంగా మా డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చే స్థానిక సంస్థలు కూడా బలహీన వర్గాలకు కూడా 42% ఇచ్చి తీరుతామని కూడా ఒక రెడ్డిగా ఉండి, అంటే ఒక ఫార్వర్డ్ క్లాస్ ఉండి కూడా మా ముఖ్యమంత్రి గారు 42% రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం వారు మనకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. మరి ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి పునర్జీవం వేయాలి, మీరంతా కలిసికట్టుగా పనిచేయాలా అన్న ఉద్దేశంతోనే జనితా మేడం గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇది ఆమె మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు ఏదున్నా మరి చెప్పండి. మరి అభిప్రాయం అనుగుణంగానే మనం అందరం ముందు పోతాం. మా మేడం గారు కూడా అందుకే రావడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున తక్కువ సమయంలో అందరూ ముఖ్యమైన కార్యకర్తలు ఈ సమావేశం వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అభినందన తెలుపుకుంటూ మంది ఐక్యమత్యంతో కలిసిమెట్టుగా మనం ముందు పోదాం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.